అందరికీ నమస్కారం. బిఎస్జీ వ్లాగ్స్కు స్వాగతం. దేవుడు మనల్ని మన కష్టాల నుండి కాపాడుతాడా లేదా అని తెలుసుకుందాం. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు కృష్ణుడికి కఠోరంగా తపస్సు చేసి, నా జీవితం మొత్తం మీరు నా దగ్గరే ఉండాలి అని ఒక వరం కోరుకుంటాడు. శ్రీకృష్ణుడు నవ్వుతూ తదాస్తు అని అంటాడు. అతను నడుస్తూ ఇంటికి వెళ్తూ ఉండగా మట్టిలో అతని 2 కాళ్ళు అడుగులే కాకుండా ఇంకో 2 అడుగులు ఉంటాయి. అతను సంతోషంతో ఇంటికి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత అగ్నిలో ఇల్లు కాలిపోయి అతని 2 పిల్లలు ఇంకా భార్య చనిపోతారు. ఇక నా జీవితంలో ఏమీ లేదు అని తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్తూ ఉండగా కిందికి చూసి బాధతో గట్టిగా ఏడవడం మొదలు పెడతాడు. కేవలం అతని 2 అడుగులు మాత్రమే ఉంటాయి. శ్రీకృష్ణుడివి ఉండవు. చివరికి ఈ దేవుడు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని బాధపడతాడు. అతని బాధ చూసి శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యి, భక్తా, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. నీ కష్టాలు నువ్వొక్కడివే భరించలేవు. ఈ అడుగుజాడలు నీవి కాదు, నావి. నిన్ను నేను మోసుకుంటూ వెళ్తున్నానయ్యా. ఏ మనిషికైనా కష్టాలు వస్తే నేను వాళ్ళ పక్కనే ఉండి వాళ్ళను ఓదారుస్తాను. ఇక వాళ్ళు భరించలేరు అని అనుకుంటే అప్పుడు వాళ్ళని నా భుజాల మీద వేసుకొని వాళ్ళ బాధలు భరిస్తా అని చెబుతాడు. దేవుడి మీద నమ్మకం ఉంటే మీకు ఇష్టమైన దేవుడి పేరు కమెంట్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.